రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈ వీడియోలో ముఖ్యంగా 30 నుంచి 50 హెచ్పి వరకు ఏ ట్రాక్టర్లు ఎక్కువగా రైతన్నలు తీసుకున్నారు అండ్ మీరు ఏ ట్రాక్టర్ తీసుకుంటే బాగుంటుందో అనేది ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 30 నుంచి 40 హెచ్పిలో వచ్చేసరికి ముందుగా ఫస్ట్ ప్లేస్లో స్వరాజ్ 735 ఎఫ్ఈ ఉంది. ఇది 35 to 40 హెచ్పి అయితే వస్తుంది. సెకండ్ వచ్చేసరికి సోనాలికా డిఐ 35 ఉంది. ఇది 39 హెచ్పి బండి. అండ్ మూడవది మెస్సీ ఫెర్గ్యూసన్ 1035 డిఐ బండిన ఇది 36 నుంచి 40 హెచ్పిలో అయితే వస్తుంది. అండ్ 30 నుంచి 40 హెచ్పిలో ట్రాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో ఎక్కువగా తీసుకున్న ట్రాక్టర్లు ఇవేనా. చాలా మంది రైతన్నులు ఈ ట్రాక్టర్లు తీసుకున్నారు. అందులో మొదటిది మహీంద్రా 575 డిఐ అన్న, రెండోది జాన్ డీర్ 5042 అండ్ 5045 బండి, అండ్ మూడోది స్వరాజ్ 744 ఎఫ్ఈ. అండ్ మహీంద్రానేమో 45 హెచ్పి అండ్ జాన్ డీర్ 45 హెచ్పి, స్వరాజ్ కూడా 45 నుంచి 48 హెచ్పి అయితే ఉంటుంది. అండ్ కొద్దిగా ఎక్కువ హెచ్పి బండి తీసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ 50 పైన హెచ్పి వాళ్ళు జాన్ డీర్ 5050 అదే కాకుండా స్వరాజ్ 855 ఎఫ్ఈ అండ్ పవర్ ట్రాక్ 60 అయితే తీసుకోవచ్చున్నా. ఇవి 30 నుంచి 50 పైన హెచ్పి వరకు ట్రాక్టర్లు ఎక్కువగా రైతన్నలు అయితే తీసుకున్నారు. మీరు ఏ ట్రాక్టర్ ఏ హెచ్పి ట్రాక్టర్ తీసుకోవాలనేది మన ఫుల్ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. మన ప్రొఫైల్ కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సాటి రైతన్నలకు వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతున్నా షేర్ చేయండి. అండ్ యూట్యూబ్లో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో చూస్తుంటే ఫాలో చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రతిరోజు మేము ముందుకు వస్తుంటుంది. అండ్ నెక్స్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.